దగ్గర టెంకాయ ఉంది కాబట్టి ఈ టెంకాయను ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసి కూర వండుతుంది శ్రీదేవి. నేను అనుకున్న కాంబినేషన్ కాబట్టి దాని పేటెంట్ రైట్స్ అన్ని నాకే ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు రెసిపీలో కొద్దాం. అంటే పేరు లేని ఊరు లేని కూరగాయలు లేని కూరలు మస్తు తెలుసు శ్రీదేవికి. సూపర్ ఉంది. అండి, వెల్కమ్ టు కలగూరంగంప. ఇవాళ కిచెన్లోకి వచ్చినాం. వెరైటీ వంటానని కానీ మీకు చాలా మందికి తెలియదు. బయట దీంతో కూడా ఇట్లా కూడా కూర చేస్తారని చాలా మందికి తెలియదు. ఈ వర్షం పడుతుంది కదా, బయటకు వెళ్ళాం కూరగాయలు కొనుక్కోనికి. కూరగాయలు కొనుడేంటి శ్రీదేవి, నీ తోటలో లేవా అనుకోండి. తోటలో ఉన్నాయి కానీ కూరగాయలు అయిపోయినాయి. అంటే అప్పుడప్పుడు మా ఆయనకు సంవత్సరానికి ఒకసారి గడియారాలు అయిపోయినాయి ఇప్పి అంట చూడండి, అట్లా అనమాట. అట్లా తోటలు ఉన్నాయి, తినబుద్ధి అవుతలేదు. ఇంకా వెరైటీ ఏం తిందాం అనుకుంటే ఏం తిన్నా అబ్బా అది అట్లుంటుంది కదా బాగాలేదు, ఇది ఇట్లుంటుంది కదా బాగాలేదు అనిపించి సరే వెరైటీ కూర వండుకుంటే ఎట్లుంటుందని అనిపించింది అనమాట. తీరా చూస్తే ఇంట్లో దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కొబ్బరికాయ టెంకాయ ఉంది. ఎందుకంటే ఇవి రెగ్యులర్గా ఇంట్లో తెచ్చి పెడుతుంటాము చట్నీలకు కానీ, ఇడ్లీ చట్నీ, దోశ చట్నీ, ఏదో ఒక దాంట్లో ఎక్కువ పల్లీలు గిల్లీలు వాడకుండా ఇవి కూడా మ్యాక్సిమం వేయడానికి ట్రై చేస్తాం. పచ్చి కొబ్బరి హెల్త్కి చాలా మంచిది కాబట్టి. సో మన దగ్గర టెంకాయ ఉంది కాబట్టి ఈ టెంకాయను ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసి కూర వండుతుంది శ్రీదేవి. దాన్ని కనుక రొట్టెలకు, చపాతీలకు, జొన్న రొట్టెలకు, అన్నంలో వేసుకొని మంచి ఇంత గడ్డ పెరుగు వేసుకొని కలిపితే కాంబినేషన్ సూపర్ ఉంటుంది తెలుసా లాస్ట్కు. ఇది నేను కనుక్కున్న రెసిపీ, ఓకేనా. నేను అనుకున్న కాంబినేషన్ కాబట్టి దాని పేటెంట్ రైట్స్ అన్ని నాకే ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు రెసిపీలో కొద్దాం, ఓకేనా. రెసిపీ అని వస్తుంది, రెసిపీ కదా బట్ రెసిపీ. ఇక అవన్నీ ఎందుకు ఇంగ్లీష్ నా తిప్పలు. కూర వండుకొని తిందాం అంతే ముచ్చట, ఓకేనా. సో దానికి ముందుగా ఏం చేయాలనగా టెంకాయ కొట్టాలంటే ఎవరినన్నా విలువాలి కాబట్టి దారా అన్న మీరే కాదు. మొన్న కామెంట్ తెలుసా, ఆ పువ్వు దాంట్లో మీ మేనల్లుడు కొంచెం బొద్దుగా అయిండని. నువ్వు లావుగా అవుతున్నావు, సన్నగా అవుతున్నావు కూడా అబ్జర్వ్ చేస్తున్నాను నాన్న, జాగ్రత్త. అసలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, సంబంధం చూసే అవసరం లేదు. నేనైతే మా అమ్మ వచ్చి అడిగింది ఇంటికి పిల్లని ఎవరు ఇస్తారు, ఇట్లా చేయాలా అని మొన్న లొల్లి పెట్టింది అనమాట. ఇంటికి వస్తే అంటే లొల్లి అంటే మా అమ్మ నేను కలిస్తే లొల్లే ఉంటుంది. మళ్ళీ ఈ మాట చెప్తే పిల్లలందరూ చూసి అమ్మలతో లొల్లి పెట్టుకోవాలని మీరు లొల్లి పెట్టుకోవద్దు, ఓకేనా. మేము వేరు, మీరు వేరు. మీరు బంగారాలు, నేను కాదు. గంప కదా, గంప కానీ కొంచెం అయితే యాక్చువల్గా కంప, దాన్ని మరీ అంత బాగోదు కదా, నేను గంప అని పెట్టుకున్నాను అనమాట. అది సంగతి, ఓకేనా. సో అట్లా మా అమ్మ తిప్పలు పడుతుంటే నీకు ఎందుకంత తిప్పలు, నీకు ఎందుకంటే కష్టము, ఏదో ఒక రోజు అరే నా మేనల్లుడు పెళ్లి చేసుకుంటాడు అబ్బాయి, ఎవరో పిల్లలు ఉంటే చూడండి అంటే చూసి పెడతారు, నీకేం టెన్షన్ పడకు అని చెప్పి మా అమ్మని యథార్థంగా పంపించిన అనమాట. అది సంగతి, ఓకేనా. అయితే చేస్తావు కదా నా చేస్తా, పక్క చేస్తా పో అని చెప్పేసిన. అంటే ఏ పెండ్లి అనేది నేను చెప్పలేదు. అది ఈ పెండ్లి కావచ్చు, ఈ పెండ్లి కావచ్చు, ఈ పెండ్లి కావచ్చు, ఏ పెండ్లి అయినా కావచ్చు, అన్నీ నేనే చేస్తాను చెప్పి పెట్టు. కొట్టన్నా దేవుని కొడదాం అనుకున్నావు ఒకటి. సరే నా ఇల్లు రోయ్. ఇది మాది పాత రోలు ఎందుకు వాడతాం అనగా, అది వేడి చేస్తే టెంకాయ బయటకు వస్తుందంటారా? రాలేవా? అచ్చా, ఎక్స్పెరిమెంట్ చేసి చూసినావా నువ్వు? వేడి చేసి వస్తుందా కొబ్బరికాయ? దీన్ని పెట్టుతామా? ఎందుకు వచ్చిన నీళ్ళు పెట్ట. ఇక ఇది అన్న హెల్ప్ అడిగితే గిల్పు చేసిండు. పాత మాయా బజార్లు ఉంటుంది చూడండి, తలపము గిల్పము, అది ఇట్లా వీడు చేసిండు అనమాట. ఇప్పుడు నాకు గుళ్ళ టెంకాయ కొట్టమంటే ఎవరు నన్ను ఎత్తి వలగటట్టున్నాడు. అందుకే గుళ్ళ కొట్ట. మీరు బాగా కొడతారా టెంకాయలు గుళ్ళ? నేను తక్కువ తెలుసా. ఎక్కడికన్నా అంటే రెగ్యులర్గా ఎప్పుడైనా టెంపుల్కి పోతే వేరే మాట, కానీ ఎక్కడికన్నా టూర్లోకి పోతాం చూడండి,
అప్పుడు మాత్రం కొట్టబుద్ధి అది కొట్టినాక అవి ఏడేంట పెట్టుకోపోవాలి, ఎట్లా మోసుకపోవాలి, అది పెద్ద పరిశాన్. ఇంటికి వచ్చే వరకు అవి ఇంకేమో అయిపోతాయి అనమాట. అందుకే కొట్టకుండా ఏం చేస్తా అంటే కళ్యాణ్ అడుగుతా, తింటావా అని అడుగుతా. తింటా అంటే అప్పుడు కొట్టుకొస్తాను అనమాట, లేదంటే కొట్టా దేవునికి. అన్నికి ఇట్లా చెప్తా, అందరు పూజ చేసిన వాళ్ళు నన్ను బాగా తిడతారు. అన్ని తిక్క పనులు చేస్తావు, మళ్ళీ ఇంకా పెద్ద ఘనకార్యం చేసినట్టు చెప్తావు అందరి ముందర. ఇదనమాట. ఈలోపు మనం ఏం చేసుకుందామంటే ఉల్లిపాయలు బాగా కట్ చేసుకుందాం. 3 పెట్టినావు శ్రీదేవి, 3కి ఇంత ఒక టెంకాయ మొత్తం అవసరమా, ఇన్ని ½ కిలో మిరపకాయలు అవసరమా అని కాదు. అంటే స్టైల్గా మీ ముందరగా ఎన్నికే 3 తర్వాత కోసి పెట్టిన షాన్ ఉంది. అదే సంగతి. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఇది కావాలనా? అది కావాలి. నేను మిక్సీకి వేసుకోవాలా? కెమెరా మంతును గోపితామా? ఎందుకంత కుళ్ళు వాని మీద నీకు? ఈ కూరకు ఉల్లిపాయలను ఇట్లా పొడవుగానే కోసుకోవాలి. మామూలుగా కోసుకుంటే ఎందుకో మంచిగా కనపడదు. ఓకేనా? మిరపకాయలను ఒక్కొక్క రకంలా చేస్తే ఒక్కొక్క టేస్ట్ వచ్చినట్టు. అంటే చిన్నగా కోస్తే ఒకటి టేస్ట్ వస్తుంది, మధ్యలో చీరి వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, అండ్ మిక్సీకి వేసేస్తే ఒక టేస్ట్ వస్తుంది, రోకలితో దంచితే ఒక టేస్ట్ వస్తుంది. అట్లా ఉల్లిగడ్డలు కూడా కోసిన వెరైటీని బట్టి టేస్ట్ వస్తాయి. అబ్బా అది సంగతి. నేను అబద్ధం అంటే మీరు చెప్పండి, ఎప్పుడన్నా అన్నంలోకి బిర్యానీలోకి తిన్నప్పుడు ఇట్లా కోసుకుంటారా మీరు? రౌండ్గా కోసుకుంటారు కదా, అట్లయితేనే తినబుద్ది. సో నేను అన్నదానికి నిజమని సాక్ష్యం అన్నమాట. ఓకే, ఓకే. ఇట్లా ఉల్లిపాయలు మన పచ్చి కొబ్బరి ఇట్లా పూసుకున్నాక కరివేపాకు ఇట్లా పక్కకు పెట్టుకుందాం కాసేపు. నువ్వు ఉండమ్మా. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇక ఊర ఏం నస పెడతావు? పాత పుల్లోళ్ళకి నస పెడతాడు. ఇక పోందా అత్తమ్మ, ఇక పోందా అత్తమ్మ. పచ్చిమిరపకాయలు నల్లగా ఉన్నాయి, కారంగా ఉన్నాయి, కానీ ఈ ఉల్లిపాయలకు ఈ పచ్చి కొబ్బరికి ఈ మాత్రం పడతాయి. కారం ఏం కాదు. కారం ఏం కాదంటే కాదని కాదు, కొంచెం అవుతుంటుంది, అట్లనే బాగుంటుంది. అది సంగతి. మీరైతే పారిపోతారు ఈ పచ్చిమిరపకాయలను చూస్తే, కానీ పెద్దవి చూపించకు, వాళ్ళు భయపడతారు. క్లోజప్లో చూపించినామంటే వామ్మో వామ్మో అంటారు. ఓకే, దీన్ని ఏం చేద్దామంటే మనము మిక్సీలో కచ్చా పచ్చా వేసుకుందాం. ఓకే, దీన్ని ఒక్క తిప్పుడు తిప్పుకొస్తాం. ఇదన్నమాట. ఇట్లా కచ్చా పచ్చా ఉండాలి, పేస్ట్ కావద్దు. ఓకేనా? ఇప్పుడు ఈ 3 మనకు రెడీ అయిపోయినాయి అన్నమాట. సో కర్రీ చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ పచ్చి కొబ్బరి ఇక్కడనే పెడదాము, అండ్ ఓన్లీ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు తీసుకొని పోదాం రెడీగా. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ముట్టిద్దాం. దగ్గరికి వెళ్ళి చూపించరోయ్, మన నీట్గా పెట్టుకోలేదు శ్రీదేవి అంటారు. ఇదన్నమాట. ఆ స్టవ్ మీద నుంచి ఈ స్టవ్కి మార్పించారు, వాళ్ళు లైట్ సరిగ్గా లేదంటారు. ఓకే, రెసిపీ చాలా సింపుల్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, కానీ టేస్టీగా ఉంటుంది. అండ్ ఎవ్రీ టైం మనం ఏంటంటే ఇంట్లో మనకు ఉల్లిపాయలు అనేవి రెగ్యులర్గా ఎక్కువ క్వాంటిటీ తెచ్చిపెట్టుకుంటాం. పచ్చిమిరపకాయలు ఆటోమేటిక్గా ఉంటాయి, అండ్ పచ్చి టెంకాయలు కూడా చాలామంది తెచ్చిపెట్టుకుంటారు. సో లేని వాళ్ళకు దగ్గరనే కిరాణా షాప్లో దొరుకుతాయి. ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ వద్దు కదా. నాకు కొత్త వ్యూవర్స్, కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చిందని ఎట్లా తెలుస్తాయంటే, బాగా తిడుతుంటారు. ఏం మాట్లాడుతున్నావు, వంట చేసుకుంటే ఇవన్నీ సుత్తెందుకు మాట్లాడుతున్నావు అంటారు. అప్పుడు అనుకుంటా, అమ్మాయ్య కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చింది ఈరోజు అని అనుకుంటాను అనమాట. వాళ్ళు ఒక 4-5 రోజులో 4 నెలలో అలవాటు పడితే ఇక శ్రీదేవి ఇంత అని ఫిక్స్ అయిపోతారు. అది సంగతి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. అయితే ఆయిల్ ఈ కర్రీకి కొంచెం ఎక్కువనే పడుతుంది అబ్బా. ఓకేనా? కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. దీంట్లో ఆవాలు, జీలకర్ర నేను కలిపి పెట్టుకుంటా కదా, సో 2 కలిపి ఒకసారి వేస్తాను. సో దీంట్లో ఫస్ట్ పచ్చిమిరపకాయలు కచ్చాపచ్చ చేసినాం కదా, అవి వేసేద్దాం. దీంట్లో పసుపు, ఇప్పుడే ఫ్రెష్ కరివేపాకు అయితేనే టేస్ట్ ఉంటుంది ఇందులో. ఓకేనా? లేకపోతే అంత బాగోదన్నమాట.
ఎస్పెషల్లీ టమాటో కర్రీలోకి, ఆలు కర్రీలోకి, ఇలాంటి కర్రీలోకి ఫ్రెష్గా ఉండాలి కరివేపాకు, అప్పుడైతేనే బాగుంటుంది. అందుకే బాల్కనీలో కరివేపాకు చెట్టు పెట్టుకోమని చెప్తున్నా. ఇప్పుడు ఆగస్టులో మళ్ళీ హైదరాబాద్లో అయితే మనకు నెక్లెస్ రోడ్లో నర్సరీ మేళ అవుతుంది. అట్లున్నప్పుడు తెచ్చిపెట్టుకోండి, గుంపులు గుంపులుగా పెట్టుకోండి. ఒకటే కుండీలో ఒక 5-6 మొక్కలు పెట్టుకోండి. పైన ఇరుస్తూ ఉంటే లేత వస్తుంది, సరిపోతుంది. కుదిరితే 2-3 కుండీలో పెట్టుకోండి. అపార్ట్మెంట్లు ఉన్నాయనుకోండి, కాంపౌండ్ వాళ్ళు ఎంబడి ఒకటి ఉండే ఏంటబ్బా ఎవరైనా తెంపుకొని ఎవరైనా తినని. ఓకే, ఇలా మగ్గుతున్న టైంలో ఫస్ట్ వేయాల్సిన ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మాత్రం మీ కూరకు చాలా ఫ్లేవర్ని తెస్తుంది. ఇక లేదు మీరు పొట్టి ఎల్లిపాయలు వేసుకోవచ్చు, కానీ ఏమన్నా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి అబ్బా. దీంట్లోకి మళ్ళీ మనకు ఏమంటారు, అది ఇంగువ సెట్ కాదు, జింజర్ గార్లిక్ పేస్ట్ సెట్ అవుతుంది. ఉల్లిపాయలు వేసాక కాకుండా ముందే వేయండి, వేస్తే మంచిగా మగ్గి ఫ్లేవర్ సూపర్ వస్తుంది. ప్లస్ ఆ కారం కూడా తెలియదు మనకు, స్మెల్ వస్తుందా మంచిగా. సో మా వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఇప్పుడు దీంట్లో ఇగో మనం కోసి ఇన్ని ఉల్లిపాయలు వేయాలి. ఇట్లనే వేయాలి, దీన్ని ఇట్లనే వండుకోవాలి, ఇట్లనే తినాలి, ఎక్కువ కర్రీ తినాలా. రొట్టెలకు తింటే ఎట్లుంటుంది, 1/2 కిలో కూర తినాలబ్బా. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ 2 మిగిలినవి మనం వేసేటివి. 1 సాల్ట్, 2 ధనియా పౌడర్, అది కూడా వేసేస్తే ఒక పని అయిపోతుంది మనకి. మిరపకాయలు వేసాక పడుతుంది ఉప్పు. ఓకే, కావలసినంత ధనియా పౌడర్ వేసుకోండి. ఇది మంచిగా మగ్గాలి అంతే, అంతకుమించి ఏమీ అవసరం లేదు దీనికి. ఉడుకుతూ ఉండు, మేము వేరే పని చేసుకోవాలా. ఇందాక మిరపకాయలు తీసినాం కదా, ఇది అడగలేదు రండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ కొబ్బరి ఉంది కదా, కచ్చా పచ్చ చేసుకోవాలన్నమాట. కచ్చా పచ్చ కాదు, మంచిగా చేసుకోవాలి. ఈయనే ఉండండి, 1 2 3 4 5 తిప్పులు తిప్పుకొస్తాం. ఓకే, దీన్ని కొంచెం పక్కన అంట, దీంట్లో వేస్తా. మళ్ళీ చూడండి ఎట్లా అయిందో, దగ్గరికి రండి, ఇట్లా అయిపోవాలి. ఓకేనా, ఇట్లా చేసి పెట్టుకుందాం. కొన్ని కూడా వేసుకొని వస్తాం, మొత్తం పడుతుంది కొబ్బరి ఎంత వేసినా ఏం కాదు, అంత టేస్ట్ ఉంటుంది. మరి అట్లని ఉల్లిపాయల కంటే ఎక్కువ వేయకండి. ఓకేనా, ఒకటి 2 ఇట్లనే ఉంటాయి ఎందుకు, ఎప్పుడు చూసినా నేను కూడా వాటిని లైట్ తీసుకుంటా. అరే ఇంత తిప్పుతుంది కదా, మెదుగుదాం అనేది లేదు, అట్లుంటే నన్ను టెస్ట్ చేస్తున్నట్టు. మనము మామూలుగా పచ్చి కొబ్బరి వేసాక ఎక్కువసేపు ఉంచక్కర్లేదు కాబట్టి ఏమి మగ్గినా కూడా ఈ టైంలోనే మగ్గాలన్నమాట ఉల్లిపాయ అంతా కూడా. ముచ్చట్లు మస్తు చెప్పినావు, ఇంకేం ఇప్పుడు. ఓకే, మగ్గాల 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 ఇట్లా. అంటే పేరు లేని, ఊరు లేని, కూరగాయలు లేని కూరలు మస్తు తెలుసు శ్రీదేవికి. ఎందుకంటే మా ఊర్లలో గట్లేం చేస్తారు, ఏం కూరగాయలు లేకపోయినా అప్పటికప్పుడు ఉల్లిగడ్డ కూర చేస్తారు. అర్రే ఉల్లిగడ్డ కూర అంటే ఒకటి గుర్తొచ్చింది నాకు. ఈ ఉల్లిగడ్డలు ఇట్లా చేసి, అయితే దీంట్లో పచ్చిమిరపకాయలు వేద్దాం, మిరపపొడి వేయాలా, వేసేసి మామిడి ఒరుగులు ఉంటాయి కదా, మామిడికాయల సీజన్లో పొడు కోసి ఎండబెట్టుకుంటారు, దాంతోనే ఆమ్చూరు పౌడర్ వస్తుంది మనకి. సో దాన్ని ఆ ముక్కలను కోసి ఎండబెడితే దాన్ని ఒరుగులు అంటారు మా దగ్గర. మీ దగ్గర ఏమంటారు చెప్పండి. ఓకేనా, ఆ ఒరుగులు ఏం చేస్తారంటే దాచిపెట్టుకుంటారు సంవత్సరం అంతటికి. వాటిని ఏం చేస్తారంటే లైట్గా నీళ్ళల్లో నానబెట్టి లిటిల్ బిట్గా ముక్కలు కట్ చేసేసి ఈ ఉల్లిగడ్డలు వేస్తారు అనమాట. అది కూడా వెరైటీగా ఉంటుంది కూర, సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా తిన్నారా మీరు? బెస్ట్ ఫెలోస్ అది, అట్లా కూడా సూపర్ ఉంటుంది.
అప్పటికప్పుడు ఏదో సుధరాయించి చేస్తుండ్రబ్బా. కూరగాయలు కావాలా అంటే, ఎస్పెషల్గా తెలంగాణ ఏరియాలో ఏంటంటే అన్ని డ్రై ల్యాండ్స్, వాటర్ ఫెసిలిటీ ఎక్కువ ఉండకపోయేది కాబట్టి, చిలక పొలాలు కాబట్టి ఉన్నంతలో ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అది సంగతి. ఫైనల్గా చూడండి, మంచిగా ఆయిల్ పైకి వచ్చేసింది. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. ఇంతకు మించి ఎక్కువ మెత్తగా ఈ నల్లగా కావద్దు ఉల్లిపాయ. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఈ పచ్చి కొబ్బరి వేసేద్దాం. పచ్చి కొబ్బరి వేసాక ఎక్కువసేపు అక్కర్లేదు. చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. మంచిగా ఒక బౌల్లో పెట్టుకొని పక్కకు కొంచెం పెరిగేసుకొని ఫుల్ తినేస్తాం. మూసేద్దాం. జస్ట్ 1 నిమిషం అంతే, ఎక్కువ అవసరం లేదు. 1 minute later. అండ్ ఇంకొకసారి కలుపుతున్నా. ఇంకొంచెం కావాలి, పచ్చివాసన పోవాలంతే. కొబ్బరి వేసాక సిమ్లో పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ పెద్దగా పెట్టండి, 1 నిమిషం చాలు. సూపర్ టేస్ట్ ఉంటుంది తెలుసా. కొబ్బరి అంటే ఆ స్వీట్నెస్, కారము, ఉల్లిపాయ అదిరిపోతుంది. ఓకేనా? అయిపోయింది. బంద్ చేస్తున్నా, తీసుకొస్తున్నా. మీరు ఆనే ఉండండి, నేను చూపిస్తా. సూపర్ ఉంది. రండి రండి, మీరు కూడా చూద్దు. సూపర్ ఉంది కదా. అంటే కళ్ళకే కాదు, నోటికి కూడా సూపర్ ఉంటుందని నేను అనుకుంటున్నా. కాబట్టి తిని చూపించకపోతే ఎట్లయితుంది? కంప్లీట్ కాదబ్బా. ఇలా పెట్టుకునే వాళ్ళను. ఇప్పుడు అసలు పని అనమాట. మిమ్మల్ని టెంప్ట్ చేయడమే నాకు ప్రధాన ఉద్దేశంగా పెట్టుకొని ఇట్లా దీన్ని చూపిస్తాను అంతే. అంతకుమించి పెద్ద ఎజెండా ఏమి ఉండదు నాకు. సో ఇదన్నమాట విషయం. నేను గబగబా తినేస్తా. సో మీరు కూడా గబగబా వేసి సబ్స్క్రైబ్ చేసి, లైకులు కొట్టి, కామెంట్లు పెట్టి అన్నీ చేసేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. మర్చిపోకుండా ఈ కర్రీ వండి మీ ఇంట్లోకి పెట్టి బాగుందని మెచ్చుకుంటే సంతోషపడి, తిక్క వంటలు చేసిన వాళ్ళు తిడితే తిట్లు పడి నాకు కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్.